ఇటీవల వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వం మారిన తర్వాత గోహత్యలు గో అక్రమ రవాణా పైన నిషేధం విధించిన తర్వాత ముస్లింలందరూ కూడా మేము ఇక ఆవుని చంపము, తినము, కొనుక్కోము, మేము ఇతరత్ర మాంసాలు తింటాము అని ఫిక్స్ అయిన తర్వాత ఆ విషయం పబ్లిక్గా వెల్లడించిన తర్వాత గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేసిన తర్వాత హిందువులేమో మరి మీరు కోసుకోకపోతే, మరి మీరు తినకపోతే, మీరు పలావ్ వండుకోకపోతే మా ఆవులు ఏమైపోతాయి, మా ఆవుల్ని ఎవరు కొంటారు, మాకు డబ్బులు ఎక్కడ నుండి వస్తాయి అని హిందువులు ఏడవడం మొదలుపెట్టిన తర్వాత అక్కడ కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి గారేమో గోవును 14 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా కట్ చేయకూడదు, 14 ఏళ్ళు దాటిన తర్వాతే కట్ చేయడానికి అనుమతులు, సర్టిఫికెట్లు ఇవ్వాలి, అలాగే అంగవైకల్యము, అనారోగ్య కారణాలు అవి ఏదన్నా ఉంటే కూడా అప్పుడు కూడా ఒక సర్టిఫికెట్ ఇస్తే అప్పుడే కట్ చేయవచ్చు అనేసి అతను మాట్లాడిన తర్వాత ఈ విషయాల గురించి సమాజం అంతా కూడా, దేశం అంతా కూడా చర్చించుకోవడం మొదలెట్టింది. ఈ చర్చించుకునే క్రమంలో కొందరు తెలిసి తెలియని అసందర్భ వ్యాఖ్యలు చేస్తున్నారన్నమాట. అవగాహన రాహిత్యమే కారణము, తెలిసి చేసే వ్యాఖ్యలు కాదు ఇవన్నీ కూడా. కొందరు ఏం మాట్లాడుతున్నారంటే హిందూ ధర్మ గ్రంథాలలో, శాస్త్రాలలో భగవంతుడు మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము ఇలాంటి ఎన్నో జంతువుల అవతారాలు ఇస్తాడు కదా, కాబట్టి వాడిని కదా పూజించాలి, భగవంతుడు ఆవులాగా అవతారం ఎత్తలేదు కదా, అసలు గోవును పూజించాలని ఎక్కడుంది శాస్త్రాలలో, భగవంతుడు వరాహావతారం ఎత్తాడు కాబట్టి మీరు చక్కగా పందుల్ని రక్షించుకోండి, ఆవులను ఎందుకు రక్షిస్తారు, ఆవుల గురించి ఎందుకు మాట్లాడతారు, ఇలాగ తెలిసి తెలియని వివాదాస్పదమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారనమాట. నాకు కూడా కామెంట్ సెక్షన్లో చాలామంది అసలు ఆవు గురించి శాస్త్రాల్లో ఎక్కడ ఉంది అని కూడా అడుగుతున్నారు. దాని గురించి నేను ఇప్పుడు కొంచెం వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాను. దయచేసి ఆ మతము ఈ మతము అని లేకుండా సమాజ హితవు కోరుకునే వాళ్ళందరూ కూడా, భారత రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళందరూ కూడా, మత సామరస్యం వర్ధిల్లాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ఈ వీడియోను చూసి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనకు పంది అంటే ఇష్టం ఉండకపోవచ్చు, కొందరు కుక్కలు అంటే ఇష్టం ఉండకపోవచ్చు, ఇంకొందరికి ఇంకొన్ని జంతువులు అంటే ఇష్టం ఉండవు, కొందరికి కొన్ని అంటే బాగా ఇష్టం, బాగా ముద్దు చేస్తూ ఉంటారు, పెంచుకుంటూ ఉంటారు అన్నమాట. మన ఇష్టాలు అయిష్టాలు వాటికి మనమే బాధ్యులు. మన మనసు చెప్పినట్టు మనం నడుచుకుంటాం, మన అభిప్రాయాలు మనకుంటాయి. కానీ పరమాత్మ విషయంలో అలా కాదు. పరమాత్మకు మనిషి ఎంతో, పంది అంతే, క్రిమి కీటకాది పిప్పిల కాలు కూడా అంతే. ఎందుకంతే అంటే వాటన్నిటినీ పరమాత్ముడే కన్నాడు కాబట్టి, అన్నీ పరమాత్మ యొక్క సంతానాలే కాబట్టి. పరమాత్మ భగవద్గీతలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పడం జరిగింది. అంటే అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మానికి గ్లాని జరుగుతుందో, అధర్మం బాగా పెరిగిపోతూ ఉంటుందో అప్పుడు నన్ను నేను సృజించుకొని ఏదో ఒక అవతారం తీసుకొని భూమి మీదకు వచ్చి ధర్మ సంస్థాపన చేస్తాను అని పరమాత్మ వాగ్దానం. అది ఆ విధంగా పరమాత్ముడు రాదలిచినప్పుడు ఆ సందర్భాన్ని అనుసరించి పరమాత్మ ఏ ప్రాణిగానైనా సరే వస్తాడు, రాగలడు. మనకి పందంటే చిరాకు, కొందరికి తాబేలంటే చిరాకు, కొందరికి పాములంటే చిరాకు, కొందరికి సింహాన్ని చూస్తే భయం. మనకి రకరకాల భావజాలాలు ఉంటాయి, కానీ పరమాత్మకు అన్నీ ఒకటే. ఆ సందర్భానికి ఏది అవసరమో, అది మనిషి అయినా జంతువే అయినా, మన దృష్టిలో ఒక నీచమైన ప్రాణి అయినా పరమాత్ముడికి అక్కర్లేదు. పరమాత్ముడు తాను ఎలా రావాలనుకున్నాడో ఆ సందర్భానికి, ఆ సన్నివేశానికి ఏ గెటప్ తనకు అవసరమో అది తీసుకుని వచ్చేస్తాడు అంతే. ఆ విధంగానే పరమాత్మ ఒకసారి హిరణ్యాక్షుడిని చంపడం కోసము ఒక వరాహ అవతారంలో, పోర్క్ అంటారు కదా, అవతారంలో రావడం జరిగింది. హిరణ్య కశపుడు చంపడం కోసం సింహంగా వచ్చాడనమాట. పాల సముద్రం చిరుకుతూ ఉన్నప్పుడు తాబేలు అంటే కూర్మావతారం ఎత్తాడు. వేదాలను రక్షించడానికి సోమకాసుడు అనే ఒక రాక్షసుని చంపడానికి సముద్రంలో అంటే జలాంతర భాగంలోకి వేదాలు వెళ్ళిపోయాయి కాబట్టి చేప అవతారం ఎత్తేసి ఈదుగుండు లోపలికి వెళ్ళిపోయి వేదాలను పట్టుకొచ్చాడు. రావణాసురుడిని నరుడు చంపాలి, మనిషి చంపాలి కాబట్టి రాముడుగా మనిషే వచ్చాడు. ఇలాగా పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడు రకరకాల అవతారాల్లో వచ్చేసి ధర్మ సంస్థాపనం చేసి దుష్ట శిక్షణ చేసి పెడుతూ ఉంటాడు. ఈ విషయం అందరికీ తెలిసింది. ఆ స్వామి వరాహం అయ్యాడు కదా అనేసి మనం ఇంట్లో పందులు పెట్టుకొని పూజలు చేయలేము, అందరిలో పందుల్ని పెంచలేరు, అందరూ పందిని తినరు. ఆ పరమాత్మ మత్స్యావతారం ఎత్తాడు కదా అనేసి చేపలకు మనం పూజ చేయలేము. పైగా హిందువుల్లో చాలామంది చాలా ఇష్టంగా చేపల కూరలో చేపల పులుసు, చేపల ఫ్రై లాగించేస్తారు. ఒరిస్సా బెంగాల్ ప్రాంతంలో బ్రాహ్మణ సామాజిక వర్గం వారు కూడా జలపుష్పాలు అనే పేరుతోటి చేపల్ని ప్రసాదంగా శుభ్రంగా వండుకొని తింటారు. పరమాత్మ నరసింహావతారం ఎత్తాడు కదా అని సింహాన్ని ఇంట్లో పెంచలేము, సింహాలకు పూజలు చేయలేము. ఆ సింహాన్ని మనం టీవీల్లోనూ ఫోన్లోనూ చూసి కూడా భయపడే పరిస్థితి. కాబట్టి పరమాత్మ ఏ అవతారం ఎత్తితే వాడికి సంబంధించిన జంతువుల్ని వాడన్నిటిని తీసుకొచ్చి పెట్టుకోవడం, పూజించడము అది కాదు. ఇక్కడ మనం ప్రేరణగా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే
పరమాత్మ ఏ జీవజాలంగానైనా వస్తాడు. పరమాత్మ దృష్టిలో అన్నీ సమానమే. కాబట్టి మనం కూడా విపరీతంగా పశుహింస జంతుహింస చేయకూడదు, చెట్లు అవన్నీ కూడా నరకకూడదు, పర్యావరణాన్ని పాడు చేయకూడదు, నదులు కలుషితం చేయకూడదు, కొండల్ని కూల్చడము ఇవన్నీ కూడా చేయకూడదు. పర్యావరణాన్ని, జంతువుల్ని, ప్రాణుల్ని అన్నింటిని మనం రక్షించుకుంటూ వాటన్నిటితో మమేకమై మనం కూడా బ్రతకాలి అనేది అక్కడ అంతర్లీనంగా ఉన్న నీతి. మరి ఆవు విషయం ఏమిటి? ఆవు గురించి వేదాల్లో ఉందా? ఉంది. ఇతిహాసాలలో ఉందా? ఉంది. పురాణాల్లో ఉందా? ఉంది. ఏం తెలుసుకోవాలి ఆవు గురించి? అన్ని మతస్థులు తెలుసుకోవాల్సిన విషయాలండి. అందరూ తెలుసుకోవాలండి, ఒక హిందువులే కాదు. ఇతర మతస్థుల్ని ఆవుకు పూజలు చేయండి అనేసి నేను ఇక్కడ చెప్పడం లేదు. కానీ ఆవు గురించి ఆధ్యాత్మిక పరంగా కాకపోయినా సైంటిఫికల్గా అయినా సరే మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆవు జోలికి ఎవరు వెళ్లకుండా ఉంటారు. ఇప్పుడు ఒక వేప చెట్టు ఉందండి, వేప సైంటిఫికల్గా దాని అద్భుతంగా క్రిమి సంహారణి అని, దాని గాలి ఎంతో మంచిది అని, దాని నుండి ఆక్సిజన్ బాగా రిలీజ్ అవుతుంది అనేసి ఇలాగ రకరకాలుగా మనకు అధ్యయనాల్లో తేలింది. ఒక ముస్లిం వ్యక్తి ఉన్నాడండి, ఆ ముస్లిం వ్యక్తి ఇంటి బయట వేప చెట్టు ఉంటుందండి. ఆ వేప చెట్టు గాలి మంచిది కాబట్టి హిందూ ధార్మిక గ్రంథాల్లో వేప గురించి కూడా విస్తారంగా ఉందన్నమాట. ప్రకృతి స్వరూపం కాబట్టి ఒక అమ్మవారిగా కూడా భావించి అందరూ నమస్కారం చేస్తారు. వేప చెట్టును తొందరపడి నరకరు. ఇప్పుడు ఆ ముస్లిం వ్యక్తి తన ఇంటి బయట చల్లటి గాలి వస్తున్న వేప చెట్టు కింద మంచం వేసుకొని హాయిగా పడుకుంటాడా? పడుకోడా? లేకపోతే ఇది హిందువులు పూజించేది, మా ఇంటి ముందు ఉంటానికి వీళ్ళది నరికేస్తాను అంటాడా? అలా ఒకవేళ చేస్తే మూర్ఖుడు అనిపించుకుంటాడు, అంతకంటే ఏమీ లేదు. ఎంతోమంది గ్రామీణ వాతావరణంలో ఉండేవాళ్ళు వేప చెట్టు కింద మంచాలు వేసుకుని పడుకుంటారు, వేప చెట్టు చల్లటి గాలి ఆస్వాదిస్తారు. చిన్న చిన్న పిల్లలు ఉంటే చెట్టు కొమ్మకి ఉయ్యాల వేసేసి అందులో ఊపుతారు అనమాట. ఎందుకంటే ఆ గాలి ఈ పిల్లలు చక్కగా పీల్చుకుంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి, మంచి ఆక్సిజన్ లోపలికి వెళుతుంది అని. ఈ విధంగా మనకు ప్రాణశక్తిని ఇచ్చేది, మన ఆరోగ్యాన్ని బాగు చేసేది ఏదైనా కూడా భగవంతుడు మనకు పంపించిన ఒక భగవత్ సంబంధితమైన వస్తువుగానే మనం భావించాలి. ఆ విధంగానే ఆవు కూడా. ఆవు ఆక్సిజన్ని బాగా రిలీజ్ చేసే జంతువు అనే విషయము అధ్యయనాల్లో తేలింది కదా. అలాగే మనకి ఎన్ని ప్రాణులు ఉన్నాయో అన్నిటికంటే కూడా అత్యంత సాత్వికమైనది ఆవు. చిన్న ఉదాహరణ చెప్తానండి. ఇంట్లో ఎవరైనా చాలా ప్రశాంతంగా ఉండే వ్యక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర గడిపితే మనకు కూడా ప్రశాంతంగా ఉంటాం, అలవాటు చేసుకుంటాం, మన ఒత్తిళ్లు పోతాయి. మనము కొందరు స్వామీజీల దగ్గరకో లేదంటే ఇతర మతాల్లో కూడా ఆ మత పెద్దలు దగ్గరికి వెళ్ళేసేసి కాసేపు కూర్చొని కాసేపు వారితో మాట్లాడి వారిని అడిగి ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే వాళ్ళని ఒక సలహా అడిగి వాళ్ళని గౌరవించి వస్తాం. కారణం ఏంటి? ఎంతమంది ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తామంటే వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. భగవత్ సంబంధితమైన సాధన చేయడం ద్వారా, ఆధ్యాత్మిక సాధన చేయడం ద్వారా, లేదంటే వాళ్ళ ప్రార్థనల ద్వారా వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు, దయతో ఉంటారు, మర్యాదగా వ్యవహరిస్తారు, దయాజాలి ప్రేమ చూపిస్తారు. కాబట్టి వాళ్ళ సన్నిధిలో మనం కూర్చోవాలి అని కోరుకుంటాం, వెళ్తూ ఉంటాం. ఆవు కూడా అలాంటిది. ఆవులో అలాంటి లక్షణాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఆవు మనం సాక్కుని పాలు అవి పిండుకొని చక్కగా మనం ప్రేమించే జీవే తప్ప మాంసం కోసం కోసుకొని తినే జీవి కాదు. ఆవు నుండి మనకు ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఆవు చాలా దయతో ఉంటుంది, సాత్వికంగా ఉంటుంది. ఆవు పాలు కూడా తేలిగ్గా జీర్ణమవుతాయి, అత్యంత తేలిగ్గా. తల్లి చనుపాలు ఎలాగుంటాయో ఆవు పాలు కూడా అలాగే ఉంటాయి. మనందరికీ తెలిసిందే, ఈ మధ్య కాలంలో ఈ పిల్లలకి ఎవరైనా తల్లి లేకపోతే లేదంటే తల్లి పాలు పడకపోతే ఇప్పుడు పౌడర్లు కలిపేసేసి పడుతున్నారు. కానీ పాత రోజులు ఈ పౌడర్లు అవి లేనప్పుడు పసి శిశువుకి తల్లిగానే లేకపోతే లేదా తల్లి ఉన్న తల్లి పాలు సరిపోకపోతే ఆవు పాలు తీసుకొచ్చి తేలిగ్గా పట్టేవాళ్ళు. అప్పుడు పుట్టిన పసిగుడ్డుకు కూడా నాటు ఆవు పాలు తాగించవచ్చు. ఏం అజీర్ణం అవ్వు, పైగా తేలిగ్గా జీర్ణమవుతాయి. అంటే ఆలోచించండి, గేదెలు మేకలు ఉన్నా సరే ఆవు పాలే పడతారు, నాటు ఆవు పాలు. కాబట్టి ఆవు మనకు తల్లి లాంటిది. ఆవు నుండి మనకు వచ్చేది ప్రసాదంగా మనం తీసుకోవడంలో తప్పులేదు, కానీ మనకి ఇచ్చేదాన్ని మాంసం కోసం చంపి తినడం అనేది పాపమా కాదా? ఆవు నుండి వచ్చే పాలు అమృతంతో సమానం అనేసి మనకి సైంటిఫిక్గా కూడా రుజువైంది. ఎన్నో వ్యాధులను కూడా నయం చేసే గుణము నాటు ఆవు పాలలో ఉంటుంది. ఆయుర్వేద మందుల్లో విపరీతంగా ఆవు పాలు వాడతారు. అలాగే ఆవు పెరుగు, అలాగే ఆవు నెయ్యి. ఆయుర్వేద మందులు తయారు చేయాలంటే ఆవు నెయ్యి వేయకుండా ఏమి తయారు కావు. మన భారతదేశంలో ఆయుర్వేదమే కదా ఆధారం మనకు. ఇప్పుడంటే ఇంగ్లీష్ మందులు వచ్చాయి, మరి ఎన్నో రోగాలకి చికిత్స ఆయుర్వేద మందులతోనే చేస్తారు మనకు. ఆ తర్వాత గోమూత్రము గోమయము కూడా మొత్తము క్రిమి సంహారిణి అనేసి సైంటిఫిక్గా ప్రయోగాలు చేసి మరి నిర్ధారణ చేస్తారన్నమాట. ఆలోచించండి ఒకసారి. కాబట్టి పూర్వపు యుగాల నుండి కూడా ఏదైనా ఒక యజ్ఞము హవనము చేయాలంటే కూడా ఆ ప్రదేశం అంతా కూడా క్రీములు నెగిటివ్ ఎనర్జీ చేరకుండా గోమయంతో అలకడము, గోమూత్రము చిలకరించడము, ఆ తర్వాత తగ్గిన ఎగిరికుండం అంతా కూడా పెట్టేసి అందులో కూడా ఈ వేప చెక్క, అట్లాగే రావి చెక్కలు, జమ్మి చెట్టు చెక్కలు, తులసి చెక్కలు ఇలాంటివన్నీ కూడా పరమ పవిత్రమైనవి. వాతావరణాన్ని కూడా బ్యాలెన్స్ చేసేసి వాతావరణంలో ఉండే
ఈ ఈ క్రిములు లేదంటే బ్యాక్టీరియా, వాతావరణంలో ఉండే వైరస్, వాతావరణంలో ఉండే ఈ కార్బన్ డైఆక్సైడ్ దీనంతా కూడా తీసివేసేసి వాతావరణంలో ప్రాణశక్తిని పెంచగలిగేది హవనం. అంటే అలాంటి హవనాలు చేసేసి దానిలో కూడా ఆవు నెయ్యి వేసేవాళ్ళు. ఈ విధంగా హోమం చేయడం వలన గాలిలో అధిక మొత్తంలో ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది, వాతావరణ శుద్ధి జరుగుతుంది అనేసి ఎన్నో యూనివర్సిటీస్ వీటికి సంబంధించి రీసెర్చ్ చేసి మరి, విదేశాలలో ఉండే యూనివర్సిటీసే రీసెర్చ్ చేసి మరి ఇది చాలా ఒక అద్భుతము. ప్రక్రియలన్నీ కూడా సైన్స్తో నిండి ముడిపడి ఉన్న ప్రక్రియలు. భారతీయ ఋషులు పూర్వమే వీటన్నిటిని కూడా కనిపెట్టారు. ఇది చాలా అద్భుతమైన విషయం అనేసి నివేదికలు చెప్తున్నాయి. వేదాలలో ఉంటుంది, రామాయణంలో మనకి ఆవు ప్రస్తావన కనబడుతూ ఉంటుంది. ఎన్నో చోట విశ్వామిత్రుడు ఒక ధేనువును, ఒక వశిష్ఠ మహర్షి వారి దగ్గర ఉండే ఒక ధేనువును అపహరించడానికి పోయినప్పుడు యుద్ధాలు జరిగాయన్నమాట. అలాగే దిలీప్ మహారాజు ఈ వశిష్ఠ మహర్షి దగ్గర ఉండే ఒక ధేనువుని, అంటే ఒక దూడకు సేవ చేయడం వల్లనే అతనికి కొడుకు పుట్టాడు. ఇక అక్కడి నుంచి రఘుమహారాజు పుట్టాడు. అక్కడి నుంచి రఘువంశం కంటిన్యూ అయింది. ఆ రఘువంశంలోనే రామచంద్రుడు పుట్టాడు అనేసి ఉంటుంది అన్నమాట. గోవు ప్రస్తావన రామాయణం నిండా కనపడుతుంది, గోవు ప్రస్తావన మహాభారతం నిండా కనపడుతుంది. గోవుకు సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక సాధనలు, విలువైన విషయాలు, లోతైన పరిజ్ఞానం కలిగిన మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో మహాభారతంలో మనకి ఎన్నో చోట్ల కనపడుతూ ఉంటాయండి. కృష్ణ పరమాత్మ చెప్తాడు, భీష్మాచార్యులు వారు చెప్తారు, ఇంకా ఎంతోమంది మహర్షులు మనకు భారతంలో గోవు గురించి చెప్తారు. అలాగే అన్ని పురాణాల్లో ఆల్మోస్ట్ గోవు ప్రస్తావన ఉంటుంది. కాబట్టి అందరూ, అన్ని మతస్థులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గోవు వలన మనకు విశేషమైన ప్రయోజనం కలుగుతుంది, విశేషమైన లాభం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, ఆయుష్ కలుగుతుంది. గోవు చాలా చాలా సాత్వికమైన జీవి. మనం ప్రేమతో మన పెరట్లో కట్టేసుకొని దాన్ని పెంచడానికి యోగ్యత ఉన్న, అధికారం ఉన్న జీవి ఆవు. అలాంటి ప్రాణి నుండి వచ్చే పదార్థాలు అన్నీ కూడా సైంటిఫికల్గా టెస్ట్ అయ్యి ఇవన్నీ కూడా చాలా గొప్పవి, అతి మూల్యమైన విలువైన పదార్థాలు. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ఆ తర్వాత దాని గోమూత్రము, గోమయము కూడా క్రిమి సంహారణి అనేసి నిరూపితమైంది. మనం కూడా మొన్నటి వరకు పొలాల్లో ఏం వేసేవాళ్ళము, ఈ గోవు, ఎద్దులు, వీటి దగ్గర నుండి వచ్చే ఈ పేడ ఇవన్నీ కూడా ఒక నెయ్యి అంటారనమాట, దిబ్బలా చేసేసి అది ఎరువు అయిపోయిన తర్వాత పొలాల్లో వేసేసి సారవంతమైన పంటలు పండించి మన పూర్వీకులు 100 సంవత్సరాలు బ్రతకలేదా చెప్పండి? అప్పుడు ఈ రోగాలు ఉన్నాయా, షుగర్లు ఉన్నాయా, క్యాన్సర్లు ఉన్నాయా, ఏమున్నాయి అప్పుడు? ఈ విధంగా మన భారతదేశం వ్యవసాయ ప్రధానమైనది అయినప్పుడు ఆవు, ఎద్దు, అంటే ఆవు అనేది గోజాతిలో ఫీమేల్, ఎద్దు అనేది గోజాతిలో మేల్. ఆవు అనగానే మనకు ఒక పాలిచ్చేదే కనపడకూడదు, ఎద్దు, ఆవు రెండు కూడా గోజాతి కిందకే వస్తాయి అన్నమాట. ఇవి మనకు వ్యవసాయం చేయడానికి ఉపయోగపడతాయి. మన పోషణకి ఆవు పాలు ఇవన్నీ అమ్ముకొని ఆర్థిక సహకారం పొందడం కోసము, ఆర్థిక స్వావలంబన సాధించడం కోసం ఉపయోగపడతాయి. దాని పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవన్నీ కూడా మనం తీసేసుకొని పిల్లలు స్ట్రాంగ్గా తయారవడానికి, పెద్దలు ఆరోగ్యంగా తయారవడానికి, 100 ఏళ్ళు బ్రతకడానికి ఉపయోగపడతాయి. ఆవు మనం పెంచుకుంటే ఆవు నుండి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ విధంగా కూడా మన చుట్టుపక్కల వాతావరణం అంతా బాగుంటుంది. ఆవు చాలా సాత్వికంగా, నెమ్మదిగా, దయగలిగి ఉంటుంది. దేశవాళీ ఆవుల విషయం చెప్తున్నాను. అలాగే ఆవు మూపురంలోనూ వీటి గురించి కూడా చాలా అద్భుతమైన విషయాలు సైంటిఫికల్గా మనకి రీసెర్చ్లో తేలే. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి భారతదేశంలో వేద వాన్మయంలో గోమాతకు విశిష్టమైన స్థానం ఇవ్వడం జరిగింది. కాబట్టి రోజు బంగారపు గుడ్లు పెట్టే కోడిని ఒకేసారి నరికేసినోడు ఎంత పిచ్చోడో, ఆవు నుండి మనకి ఇన్ని లభ్యమవుతూ ఉంటే ఆ గోవుని ఒకేసారి కట్ చేసేసి మాంసం తినేవాడు కూడా అంతే పిచ్చోడు. ఇంకా చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. కాబట్టి ఒక గోవు, ఒక రావి చెట్టు, ఒక వేప చెట్టు, ఒక జమ్మి చెట్టు, ఒక బిల్వ చెట్టు లేదా మారేడు చెట్టు, ఇలాంటివన్నీ కూడా అత్యద్భుతంగా ఆక్సిజన్ ఇచ్చేవి, వాతావరణాన్ని సరిచేసేవి. ఆ గాలి పీల్చుకోవడం వల్ల ఎన్నో వ్యాధులు పోయి, క్రిములు చనిపోయి మనం బాగుపడతాము, శ్వాస సమస్యలు పోతాయి, ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాము, పిల్లలు రేపటి తరం కూడా బాగుంటుంది. కాబట్టి ఇవి ఎవరో కొట్టేయకూడదు. హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ దాన్ని చక్కగా మంచి ప్రయోజనం కోసం ఉపయోగించుకోవాలి, పర్యావరణ హితము కోరి ఉపయోగించుకోవాలి. అలాగే గోమాతను కూడా అన్ని మతస్థులు పర్యావరణ హితము కోరి ఉపయోగించుకోవాలి. మన ఆరోగ్యం కోసము, చక్కగా సామాజిక హితము కోసం, పర్యావరణ హితము కోసము ఆవును పోషించుకోవాలి, రక్షించుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడు ప్రసాదించిన మొత్తం కోసుకొని తినటం కోసం కాదు. ఈ మాంసాహారం తీసుకునే వాళ్ళు కొన్ని రకాలను కోసుకొని తినండి, దాన్ని ఎవరు ఆపలేరు.
అంతేగాని పాలిచ్చే జీవులని, పర్యావరణానికి, మానవాళి శ్రేయస్సుకి పనికొచ్చే ప్రాణులను కూడా చంపేసి మాంసం తింటామనేది పాపమా కాదా? భగవంతుడు దాన్ని ఒప్పుకుంటాడా? ఆలోచించండి ఒకసారి. ఒక చెట్టు చక్కటి గాలి ఇస్తున్నప్పుడు బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే ఆ గాలి ఎప్పుడు కూడా పీల్చుకొని ఆ చెట్టు నీడను సుఖపడి ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తాడే కానీ 10 రూపాయలు వస్తాయి కదా ఆ చెట్టు కొట్టేసి కట్టెలు అమ్ముకొని జీవితాంతం ఎండలో ఉండడు కదా. గో విషయం కూడా అంతేనండి. ఎందుకంటే చెప్పాల్సిన పని లేదు. శాస్త్రం లోతుల్లోకి వెళ్తే ఇంకా చాలా ఉంటాయి. ఇంకోసారి మరలా ఆ డిస్కషన్ పెట్టుకుందాము. మీకు ఇంతవరకు అర్థమైందని భావిస్తున్నానండి. గోవుని ఏ మతం వాళ్ళు చంపకండి దయచేసి. మాంసాహారం తీసుకునే వాళ్ళు ఇతరత్రా కొన్ని రకాల మాంసాలు ఉంటాయి, వాటిని తీసుకొని సరిపెట్టుకోవచ్చు. గోవి మానవాళికి, లోకానికి చాలా హితకరమైనది, సమాజానికి, పర్యావరణానికి హితకరమైనది కాబట్టి దాన్ని కాపాడమని మన పూర్వీకులు సెలవిచ్చారు. భారతదేశంలో గోవు రక్షించబడాలి. జెర్సీ ఆవుల్లో శ్రేష్టత ఉండదు కానీ మన దేశవాళీ నాటి ఆవులు ఎంతో శ్రేష్టమైనవి. వాటిని దయచేసి కబేళాలకి తోలే పరిస్థితి, అలాంటి పిచ్చి పని హిందువులు కూడా చేయకూడదు. వాటిని తినాలి అనే ఆలోచన ముస్లింలు కూడా వదిలిపెట్టాలి. మత సామరస్యం వర్ధిల్లాలి. భారతదేశ బంగారు భవిష్యత్తు కోసం అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఒకరి సాంప్రదాయాన్ని, ఒకళ్ళ ధర్మాన్ని ఒకళ్ళు అర్థం చేసుకొని అందరూ కలిసి అడుగులు ముందుకు వేయాలి. జై హింద్.